Part of this whole summer camp and the school and organization a great successful event for the children. ఎందుకంటే ఇక్కడికి రాగానే చిల్డ్రన్ పిల్లలు మనకి ఇంకేం కావాలి, మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేరెంట్స్ వీఆర్ నాట్ దట్ పర్సన్ బిఫోర్ హూ వి వర్ బికమింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ feeling to be able to be there for that one little one. And the little one growing up and saying, నాకు అన్నీ తెలుసు నీకేం తెలుసు అని అడిగే, ఓకే రా నీకు అన్నీ తెలుసు కానీ మీకంటే కొంచెం ముందు మేము పుట్టాము, ఇవన్నీ చూసాం కాబట్టి మాకు కూడా కొన్ని తెలుసు, అందువల్ల నువ్వు విను అని చెప్పి చెప్పలేము, చెప్తే వాళ్ళు వింటారో లేదో కూడా తెలియదు. విననట్టే ఉంటారు కానీ వాళ్ళు యాక్చువల్గా వింటారు అన్నదన్నమాట. నేను ఒకసారి పేరెంటింగ్ వర్క్షాప్ వెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నాతోను, బౌండరీస్ మనం ఏర్పరుస్తాం పిల్లలకి కదా, ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అని. పిల్లలు ఎదగ్గా ఆ బౌండరీస్ని పుష్ చేయడమే వాళ్ళు బాగా ఎదుగుతూ వన్ ఇండిపెండెంట్ పర్సన్. అండ్ ఆ ఇండిపెండెన్సీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుగా వాళ్ళు చేసే విషయం ఏంటంటే, అమ్మ చెప్పిన మాట వినకూడదు, లేకపోతే నాన్న చెప్పిన మాట చెప్పినట్టే మనం చేయకూడదు అనేది. దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ సైన్. It is happening and the child wants to establish the independency of its own thinking process. ఆ థింకింగ్ ప్రాసెస్ యొక్క ఒక రిఫ్లెక్షన్ లాగా, రియాక్షన్ లాగా మీరు అది తీసుకోండి. వెంటనే మీరు హర్ట్ అయిపోయి అయ్యో నా మాట వింటలేదు, మనం అందరం ఏమంటాము, ఇంకొకటి మదర్ని కలవగానే ఏమంటాం, అసలు పిల్లలు మా మాట వింటలేదు అంటాం కదా. ఫస్ట్ అదే ఉంటుంది మనకి, అది కాదనమాట అని చెప్పారు. పేరెంటింగ్లో ఏమన్నారంటే, we put the boundaries and they keep pushing and we keep telling them why that boundary. మనం వెంటనే హర్ట్ అయిపోయి దాని గురించి నువ్వు ఆ బౌండరీని రెస్పెక్ట్ చేయడం లేదు అన్న విషయం గురించి తగులాట ఆడకున్నాను. నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పే మాట వినవా అంటే నాకు పవర్ లేదా? పవర్ యాక్చువల్గా హీఈస్ గివింగ్ అస్ పవర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ వై ఐ హ్యావ్ టు లిసన్, వై ఐ షుడ్ నాట్ డూ దిస్. ఇప్పుడు ఎప్పుడైనా మనం పిల్లలకి, మేము యాక్చువల్గానేమో